హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కుముద్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం పైల్స్, ఫిషర్స్, ఫిస్లాకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ కుముద్ గారితో మాట్లాడాలంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో డాక్టర్ గారు, పైల్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి? ఎస్, మన బాడీ లోపల నార్మల్గా ఒక డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ డైజెస్టివ్ సిస్టంలో మనం తీసుకునే ఆహారం అనేది కరెక్ట్గా ఇది జీర్ణం అనేది అవుతుంది. ఇది నార్మల్గా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన బాడీలో అనవసరం లేని ఏదైతే పదార్థాలు ఉంటాయి దానికి ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా మన బాడీ అనేది 24 అవర్స్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మన బాడీలోకి రిమూవ్ అనేది చేస్తూ ఉంటుంది. బికాజ్ ఈ అనవసరం లేని పదార్థాల్లో నార్మల్గా ఇండైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ బాడీకి అవసరం లేని పదార్థాలు ఉంటాయి. సో నార్మల్గా ఈ సిస్టమ్కి మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది అంటాము. దీంట్లో ఇంటెస్టైన్స్ మరి కంప్లీట్ ఏదైతే నంబర్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటాయి అవన్నీ ఇన్వాల్వ్డ్ అనేది ఉంటున్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుందాం పైల్స్, ఫిషర్, ఫిస్టులా. సో దీంట్లో నార్మల్గా మనం యానల్ కెనాల్, నార్మల్గా మనం ఏదైతే మోషన్ పాస్ చేసే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్కి మనం యానస్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పటికైనా కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ యానస్ ద్వారా ఎక్కడైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డెఫినెట్గా మీరు ఇమ్మీడియట్గా డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, పైల్స్, ఫిషర్ అండ్ థర్డ్ ఫిస్టులా. పైల్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటిది? మన బాడీ లోపల ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో ఇది రిమూవ్ చేయడానికి యానల్ కెనాల్ అనేది ఉంటుంది. నార్మల్గా మనం దీనికి ఒక నార్మల్ లాంగ్వేజ్లో మళ్ళీ ద్వారం అనేది అనొచ్చు, యానస్. సో ఎప్పుడైతే దీంట్లోపల నంబర్ ఆఫ్ వెయిన్స్, బ్లడ్ సర్క్యులేషన్ కోసానికి వెయిన్స్ అనేది ఉంటున్నాయి. ఆ వెయిన్స్ లోపల ఎప్పుడైతే స్వెల్లింగ్ అనేది వస్తుంది, ఒక స్కిన్ అనేది లంప్ లాంటి స్ట్రక్చర్లో, అంటే ఒక గడ్డ లాంటి స్ట్రక్చర్లో మన యానస్ లోపల కానీ యానస్ బయట కానీ అంటే మనకు ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం పైల్స్ అనేది నార్మల్గా దీనికి అంటూ ఉంటాము మన మెడికల్ టర్మ్స్లో. దీనికి ఇంకొక నేమ్ ఉంటుంది, హెమరాయిడ్స్ అనేది కూడా అంటూ ఉంటాము. సో మెడికలీ పైల్స్ అండ్ హెమరాయిడ్స్ రెండు కూడా ఒకటే ప్రాబ్లం అనేది ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ మరి ఎక్స్టర్నల్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ అంటే నార్మల్గా ఇది యానస్ లోపల ఉంటుంది. ఎక్స్టర్నల్ అంటే ఒక గడ్డ కానీ ఒక స్కిన్ లాంటి ఒక స్ట్రక్చర్ అనేది మీకు డైరెక్ట్గా మీ స్కిన్కి, మీ ఫింగర్స్కి అనేది ఫీల్ అనేది అవుతుంది. దీనికి మనం ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అనేది అంటూ ఉంటాము. ఇంటర్నల్ హెమరాయిడ్స్ మీకు లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే నార్మల్గా మీరు కూర్చున్నప్పుడు యానస్ లోపల ఏదో ఉన్నట్లు ఫీలింగ్ అనేది ఉంటుంది అండ్ కొన్నిసార్లు అది బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ అనేది ఆటోమేటిక్గా మన స్కిన్కి, మన ఫింగర్స్కి అది టచ్ అవుతూ ఉంటుంది. సో కూర్చున్నప్పుడు కొంతమందికి అది ఇబ్బందిగా ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ కానీ, మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్గా బ్లడ్ రావడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అనేది ఉంటున్నాయి. చాలా వరకు ఇది అక్యూట్ కండిషన్లో, అక్యూట్ కండిషన్ అంటే ఇది యాక్టివ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో కొన్ని డేస్ కోసానికి ఏదైతే ఉంటుంది ఆ ప్రాబ్లంకి మనం అక్యూట్ కండిషన్ అంటాము. ఎప్పుడైతే ఇది అక్యూట్ కండిషన్ ఉంటుంది ఆ కండిషన్లో పేషెంట్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు కూర్చోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు అర్థం చేసుకోవాలి, మీకు ఈ యానస్లో మేబీ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఉన్నాయి. మీకు కనపడతలేదు అంటే మేబీ అది ఇంటర్నల్ పైల్స్ కూడా ఉండొచ్చు. దీనికి రావడానికి కారణం, రీజన్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే నార్మల్గా మలబద్ధకం, కాన్స్టిపేషన్, మోషన్ ఎప్పటికైతే ఎవరికైతే ఫ్రీ అవ్వదు వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ వెయిన్స్ లోపల ఏదైతే స్వెల్లింగ్ ఉంటుందో ఇంటర్నల్గా మనకి కనిపించే వెయిన్స్ లోపల ఉంటాయి యానస్ లోపల, అది ఫాస్ట్గా స్వెల్లింగ్ అనేది వస్తుంటుంది అండ్ ఈ ప్రాబ్లమ్కి క్రియేట్ చేస్తుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాము చాలా ఎక్కువగా సిట్టింగ్ వర్క్లో ఉంటారు, అంటే కంటిన్యూస్గా కూర్చొని ఉంటారు చాలా అవర్స్ వరకు, 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్, చాలా ఎక్కువ సెట్టింగ్ ఉన్నప్పుడు నార్మల్గా ఈ వెయిన్స్ లోపల స్వెల్లింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఈ లక్షణాలు మనం చెప్పాలంటే ఈ ఓన్లీ ఇంటర్నల్ సెన్సేషన్ మాత్రమే కాదు, బర్నింగ్ అనేది చాలా కొంతమందికి ఉంటుంది అండ్ బ్లీడింగ్ పైల్స్ కూడా ఉంటున్నాయి. బ్లీడింగ్ పైల్స్ అనేది నార్మల్గా మీకు ప్రాబ్లం ఎపిసోడిక్ అనేది ఉంటుంది, అంటే కొన్ని డేస్ వచ్చి మాత్రమే అది స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు ఈ హార్డ్ మోషన్ అనేది కంటిన్యూస్ కొన్ని రోజుల కోసానికి వస్తుందో ఈ పైల్స్లో బ్లీడింగ్ అనేది
కొన్ని డేస్ వరకు అనేది ఉంటుంది. అండ్ ఈ యాక్టివ్ కండిషన్ అనేది మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే అది తగ్గదు. అండ్ ఇలాంటి కాంప్లికేషన్స్లో జనరల్గా కొంతమందికి రేర్ కేసెస్లో సర్జరీ కూడా అవసరం అనేది వస్తుంది. దీంట్లో గ్రేడ్ 1, 2 and 3 ఉంటుంది. గ్రేడ్ 1, 2 అనేది నార్మల్గా నాన్ సర్జికల్ అనేది ఉంటుంది. అంటే అన్ని కేసెస్లో సర్జరీ అనేది అవసరం ఉండదు. మన హోమియోపతి లాంటి మెడిసిన్స్ ద్వారా అది ట్రీట్ అనేది డెఫినెట్గా అవుతుంది. అండ్ ఏదైతే ఎక్స్టర్నల్ పైల్స్, ఏదైతే స్కిన్ బయట కనిపిస్తుందో అది నార్మల్గా డ్రై ఆఫ్ అనేది అయిపోతుంది. దాని ద్వారా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదు. రేర్ కేసెస్లో దీనికి సర్జరీ కూడా అవసరం వస్తుంది. అది ఎవరికి అవసరం వస్తుంది? సపోజ్ ఈ పైల్ మాస్ అనేది నంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి అండ్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళకు డెఫినెట్గా అది అవసరం వస్తుంది. బట్ దానికంటే ముందు గ్రేడ్ 1 and 2 ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు గ్రేడ్ 3లో వచ్చారంటే మీకు డాక్టర్స్ అనేది సజెస్ట్ ఇస్తూ ఉంటారు, మీరు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో గ్రేడ్ 1 and గ్రేడ్ 2 మీకు ఎలా తెలుస్తుంది? దీనికి కొలోనోస్కోపీ అనే ఒక టెస్ట్ ఉంటుంది, డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. గ్రేడ్ 1, 2లో ఉన్నప్పుడే మీరు దీనికి మెడిసిన్స్ అండ్ డయట్ ద్వారా మీరు రివర్స్ చేసుకుంటే సర్జరీ లేకుండా ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే పైల్స్, ఫిషర్స్, ఫిస్లాకి కారణమవుతుంది అంటుంటారు. నిజమేనా అపోహ? ఎస్. సో నార్మల్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లమ్స్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా బేసికలీ మన డైజెస్టివ్ సిస్టంలో ఎప్పుడైనా అబ్నార్మాలిటీ, ఎస్పెషలీ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది నార్మల్గా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా హార్డ్ స్టూల్స్, కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ హార్డ్ స్టూల్స్ ఎవరికైతే ఉంటుంది, లేకపోతే కొంతమందికి మెడికల్ టర్మ్స్లో మనం కాన్స్టిపేషన్, మలబద్ధకం దేనికి అంటాం అది అర్థం చేసుకోవాలంటే బేసికలీ ఎవరైతే ఎవ్రీడే మోషన్ పాస్ చేయరు వాళ్ళకి నార్మల్గా మనం కాన్స్టిపేషన్ ఉన్నది అని కేటగిరీలో మనం డిస్క్రైబ్ చేస్తాము. అంటే వాళ్ళు 2 days కానీ 3 days కానీ ఒక్కసారి వాళ్ళు స్టూల్ పాస్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దాట్, దానివల్ల జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా సివియర్గా అవుతాయి, ఈ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. అండ్ ఎస్, ఈ ప్రాబ్లం మీరు నార్మల్గా కాన్స్టిపేషన్ అనేది వినడానికి చాలా చిన్న ప్రాబ్లం అనేది అనిపిస్తూ ఉంటుంది కొంతమంది పేషెంట్స్ అనేది డాక్టర్స్ దగ్గర, బికాజ్ అది చెప్పడానికి డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్, మలబద్ధకం కోసానికి డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోరు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సపోజ్ మీకు డైలీ మీరు మోషన్ పాస్ చేయట్లేరు, 2 days కానీ 3 days కానీ ఒకసారి మీరు పాస్ చేస్తున్నారు, మీరు డైలీ పాస్ చేసినా కూడా చాలా హార్డ్ స్టూల్స్ వస్తున్నాయి, మీరు ప్రెషర్ చేయాల్సి వస్తుంది, మీరు స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది మీరు మోషన్కి పాస్ చేయడానికంటే డెఫినెట్గా మీరు మీ నియరెస్ట్ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. దీంట్లో డయట్ అండ్ మెడిసిన్స్ రెండు మీరు యూజ్ చేసిన తర్వాత నార్మల్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. సపోజ్ మనం కాన్స్టిపేషన్, మన హోమియోపతిలో పైల్స్, ఫిషర్, ఫిస్టులా విదౌట్ సర్జరీ మనం ట్రీట్ చేస్తామని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే మనం రూట్ కాజ్కి రిమూవ్ చేసేస్తాము. రూట్ కాజ్ అంటే మన డైజెషన్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మనం రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా సపోజ్ మీకు ఫ్యూచర్లో వచ్చేది ఉంటే కూడా అది కంప్లీట్గా రివర్స్ అనేది అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఉంటుంది అండ్ వచ్చిన తర్వాత అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% ఉంటుంది సపోజ్ మీరు ఇనీషియల్ స్టేజెస్లో వచ్చారంటే. సో డెఫినెట్గా మన డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరికైతే డైజెషన్ వీక్ ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఇవి వర్స్ట్ సినారియోలో పైల్స్ కానీ, ఫిషర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఫిస్లా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? సో ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాలో ఇంకొక కాంప్లికేటెడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ దట్ టూ మనం దానికి చెప్పొచ్చు. ఇది అన్నిటికంటే ఎక్కువగా సీరియస్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఫిస్టులా. సో నార్మల్గా ఫిస్టులా మనం అర్థం చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ఈ ఏదైతే మనం యానస్ ఉంటుంది, యానల్ కెనాల్ ఉంటుంది, మనం మోషన్ పాస్ చేయడానికి ఏదైతే ప్లేస్ ఉంటుంది, మెడికల్ టర్మ్స్లో మనం దానికి యానల్ రీజియన్ అనేది అంటుంటాము. సో ఇది అనేది ఒక అబ్నార్మల్ కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. అబ్నార్మల్ కనెక్షన్ ఎలా క్రియేట్ చేస్తుంది? ఎవరికైతే ఎక్కువ టైం నుంచి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉన్నది వాళ్ళకి నార్మల్గా ఎక్స్ట్రా స్కిన్ అనేది గ్రో అవుతుంది. ఎక్స్ట్రా స్కిన్ ఎక్కడ గ్రో అవుతున్నది? ఎక్కడైతే వెయిన్స్ అనేది ఇంటర్నల్లీ యానస్ లోపల వెయిన్స్ అనేది ఎక్కడ స్వెల్లింగ్ వస్తుందో అక్కడ అబ్నార్మల్ స్కిన్ అనేది గ్రో అవుతుంది. ఈ స్కిన్ గ్రో అవుతుంది వేరే ఆర్గన్స్, వేరే అవయాలతోని, దాని దగ్గరలో ఉన్న అవయాలు. సపోజ్ ఫీమేల్స్ ఉన్నారు అంటే వాళ్ళకి యూరినరీ ట్రాక్, యూరిన్ పాస్ చేయడానికి ఏదైతే ప్లేస్ ఉంటుంది అక్కడ అది ఒక అబ్నార్మల్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో కొంతమందికి ఆడవాళ్ళలో ఫిస్టులా ఉన్నదంటే వాళ్ళకు యూరిన్తో సహా కొంతమందికి ఈవెన్ స్టూల్ కూడా పాస్ అయిపోతూ ఉంది. సో ఇలాంటి అబ్నార్మల్ కనెక్షన్స్ ఎప్పుడైతే లోపల ఫామ్
అవుతుందో దానికి మనం ఫిస్చులా అనేది అంటుంటాము. ఫిస్చులా మీకు ఉన్నదా లేదా మీ డాక్టర్కి ఎప్పుడూ కన్సల్ట్ అవ్వాలి. మీరు ఎలా అర్థం చేసుకోవాలి, నార్మల్గా డాక్టర్ దగ్గర వెళ్ళే ముందు కూడా మీకు ఎలా ఐడియా వస్తుంది మీకు ఫిస్చులా ఉన్నది అని డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. ఈ యానస్ రీజియన్ లోపల పక్కన నార్మల్గా అరౌండ్ ది యానస్ కొన్ని ఎక్స్ట్రా గ్రోత్స్ అనేది కనిపిస్తుంటాయి. ఒక హోల్ లాంటి నార్మల్గా ఒక యాబ్సెస్ అంటే నార్మల్గా మనకు ఒక పింపుల్ వచ్చిన తర్వాత దాంట్లో పస్ ఫామ్ అవుతే ఎట్లా ఉంటుందో మనం దానికి జనరల్గా యాబ్సెస్ అనేది అంటాము. సో దీనికి ఒక ఓపెనింగ్ కూడా ఉంటుంది. ఓపెనింగ్ అంటే దాంట్ లోపలికి వెళ్ళి బ్లడ్ కానీ వాటర్ కానీ పస్ కానీ డిశ్చార్జ్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ఇమ్మీడియట్గా కోలోనోస్కోపీ చెప్పించుకొని మీకు ఫిస్చులా ఉందా లేదా, జనరల్గా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే నార్మల్గా మీరు కూర్చున్నప్పుడు మీ క్లోత్స్ లోపల మీకు ఒక వెట్నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. బికాస్ కంటిన్యూస్గా దాంట్లో ఊజింగ్ ఉంటుంది, డిశ్చార్జెస్ అనేది ఉంటుంది. నార్మల్గా ఈ ఫిస్చులా లోపల ఎప్పుడైనా కూడా మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అలా పేషెంట్స్ ఎలా చెప్తారంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకు డైలీ 5 to 6 times ఇది డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అది once in 3 days అయిపోతుంది. భీమవరం ఎస్ కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు, ఎస్ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి సార్, చెప్పండి. అదే నా ఫైల్స్ అండి 2 years నుంచి. ఓకే సార్, ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ప్రాబ్లం? 2 years నేనండి. ఓకే, పైల్స్ అనేది మీకు ఇంటర్నల్గా ఉందా సార్, ఎక్స్టర్నల్గా ఉందా? ఇది ఎక్స్టర్నల్గా బయటగా ఉంది సార్. ఓకే, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారా లేకపోతే ఇంతకుముందు సర్జరీ ఏమైనా అయిందా? తీసుకున్నామండి హోమియో కేర్లో. రైట్, ఓకే. సో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా కనిపిస్తలేదా సార్? ఏమీ లేదు మేడం, ఏమీ లేదండి. ఏమీ లేదు. ఓకే, అండ్ మీకు ప్రెసెంట్గా మోషన్ ఫ్రీ అవ్వడం అట్లా ఏమైనా ఉందా లేదా? ఏంటి సార్, ఏంటి మేడం? మీకు డైజెషన్ ప్రాపర్గా ఉంటుందా లేదా? డైజెషన్ బాగుంటుందండి, మోషన్ ఫ్రీగా అవుతుంది, బ్లీడింగ్ మాత్రం ఏం లేదండి. ఓకే అండి, ఫైన్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో నార్మల్గా చాలామంది పేషెంట్స్ అనేది ఒక కంప్లైంట్ కామన్గా చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నామైనప్పటికీ దానికి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది లేదు. బికాస్ దాంట్లో పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్చులాలో ఈ ప్రాబ్లం బట్టి మనం డెఫినెట్గా డయట్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం స్టాప్ చేయాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నాన్ వెజ్, హీట్ అయ్యే పదార్థాలు లైక్ గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ అంటే చపాతీ, రోటీ లాంటి ప్రోడక్ట్స్, మైదా లాంటి ప్రోడక్ట్స్ ఈరోజు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. బ్రెడ్ మనం కామన్గా తీసుకుంటూ ఉంటాము. సో ఇవన్నీ బేసిక్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అది టెంపరీలీ కొన్ని డేస్ కోసానికి మీరు కంపల్సరీ స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరేం తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేది దానికి మనం ఫైబర్ అనేది అంటూ ఉంటాం. సో మీరు ట్రీట్మెంట్తో పాటు ఎవరైనా కూడా పేషెంట్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, ఏ ట్రీట్మెంట్ అయినా సరే మీరు ఎక్కడైనా కూడా తీసుకుంటున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ ఉన్నా లేకున్నా ఈ డయట్ మీరు డెఫినెట్గా ఫాలో చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంటీ స్టమక్ అనేది మీరు అట్లీస్ట్ 2 to 3 glasses వాటర్ అనేది మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ యానం. కొండబాబు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఏం లేదండి, ఇది ఒకసారి మెట్టు మీద జారిపోతే చదివి పడి కూర్చుని పోయానండి. ఓకే, అప్పటి నుంచి కొంచెం పెయిన్ కింద నొప్పి పట్టింది, కింద బాటంలో. ఓకే సార్, అంటే ఎస్ యానస్లో. ఓకే సార్, నొప్పి పట్టినప్పుడు కొద్దిగా పిలకలాగా ఒకటి వస్తుందండి అప్పటి నుంచి చిన్నది. రైట్, దానివల్ల ఇబ్బంది ఏం లేదు కానీ పిలకలాగా వస్తుంది. ఓకే సార్, మీరు దీని గురించి ఎప్పుడైనా ఈ రోజు వరకు డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి కన్సల్ట్ చేశారా? వెళ్ళలేదు. ఓకే సార్, అండ్ నార్మల్గా ఈ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుందా, కూర్చున్నప్పుడు మాత్రమే ఉంటుందా? లేదు, పెయిన్ తగ్గిపోయిందండి. పెయిన్ వచ్చింది అప్పట్లో, తగ్గిపోయింది. ఓకే, పిలకలాగా మాత్రం ఒకటి ఉండిపోయింది డాక్టర్. ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది కొంతకాలం బిఫోర్ ఒకసారి పడిపోయారు అండ్ యానస్లో అప్పుడు కొన్ని డేస్ కోసానికి పెయిన్ అనేది ఉండే అండ్ ఇప్పుడు ఒక డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది అండ్ కొన్ని అబ్నార్మల్ స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అయితే చేయలేదు అండ్ నార్మల్గా వేరే ప్రాబ్లమ్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది లేదు. సార్ నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాలనుకుంటే మీరు ఏ కండిషన్లో వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యానస్లో పెయిన్
పెయిన్ అనేది లేదు ప్రెజెంట్గా, కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్నది అండ్ కొన్ని స్కిన్ మీకు అబ్నార్మల్గా కనపడుతుంటూ ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్జన్ దగ్గర వెళ్ళి ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోండి. అండ్ సపోజ్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కొలోనోస్కోపీ ఎప్పుడు అవసరం వస్తుంది, బికాస్ కొలోనోస్కోపీ అనేది ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది, పెయిన్ఫుల్ కూడా ఉంటుంది అండ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కొలోనోస్కోపీ రిపోర్ట్ మీరు ఎప్పుడు చేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డాక్టర్ దగ్గర సర్జన్ దగ్గర వెళ్ళి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోండి. సెకండ్ వచ్చేసి కొలోనోస్కోపీ మీరు చేయాలనిపిస్తే ఎప్పుడు చేయాలి, సపోజ్ మీకు మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ ఏమైనా వస్తున్నది, లేకపోతే కంటిన్యూస్గా యానస్లో కంటిన్యూస్గా పెయిన్ అనేది వస్తున్నది అంటే ఆ టైంలో డెఫినెట్గా మనకు కొలోనోస్కోపీ అనేది అవసరం వస్తుంది. కాకపోతే నార్మల్గా ఫస్ట్ టైం కన్సల్టేషన్లోనే డాక్టర్ అనేది కొలోనోస్కోపీ అనేది ఎప్పుడు కూడా సజెస్ట్ చేయరు. కొన్ని మెడిసిన్స్ ఇచ్చి అండ్ ఇట్లాంటి డయట్ అండ్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ అనేది మీకు చెప్పిన తర్వాత మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, ఫిజికల్ ఎగ్జామినేషన్లో కూడా ఎవరైతే డాక్టర్స్ ఈ ప్రాసెస్ చేస్తారో అలాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నది అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉన్నది అంటేనే నార్మల్గా కొలోనోస్కోపీ అనేది డాక్టర్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పినట్లు ఒక్కసారి ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ మీ దగ్గరలో ఉన్న సర్జన్ దగ్గర మీరు డెఫినెట్గా చేయించుకోండి సార్. నార్మల్గా మీకు పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ప్రెజెంట్గా చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఎస్ ఒకసారి మీరు ఒక ప్రికాషన్ కోసానికి సెకండ్ ఒపీనియన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, పైల్స్ ఫిస్లా సిమ్టమ్స్ గురించి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఫిషర్స్ విషయానికి వస్తే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో ఈ యానస్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే సెకండ్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. నార్మల్గా పైల్స్ ఫిషర్ ఫిస్టులాలో ఈ ఫిషర్ అనేది ఎలా ప్రాబ్లం ఉంటుందంటే, మీకు డ్రై స్కిన్ వచ్చినప్పుడు ఎక్కడైనా సరే మన బాడీ లోపల డ్రై స్కిన్ ఉన్నప్పుడు క్రాక్స్ సివియర్గా అండ్ కొంచెం డీప్గా ఉంటే ఆ ప్లేస్లో మనకు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఈ ప్రాబ్లం అనేది సపోజ్ మనకు యానస్ ప్లేస్లో వస్తుందంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లంకి మనం ఫిషర్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. అంటే యానస్ ఎక్కడైతే మనం నార్మల్గా ఈ మలద్వారం అనేది ఉంటుంది, ఇక్కడ ఎక్స్ట్రీమ్ డ్రైనెస్తో పాటు ఒక క్రాక్స్ అనేది ఉంటాయి అండ్ ఈ క్రాక్స్ నంబర్ ఆఫ్ క్రాక్స్ ఉంటాయి, చాలా డీప్గా ఉంటాయి. సో నార్మల్గా ఎక్కడైనా కూడా స్కిన్లో ఇక్కడ ఇలాంటి కండిషన్ ఉన్నదంటే ఆటోమేటిక్గా సివియర్ బర్నింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ కండిషన్లో పేషెంట్ అనేది ఫిషర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కూర్చోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది, నిలబడడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో పేషెంట్ అనేది నార్మల్గా వచ్చినప్పుడు కూర్చోవడం, నిలబడడం, ఏ ఫుడ్ తీసుకున్నా సరే, మోషన్ ఫ్రీ ఉన్నా సరే చాలా బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ అండ్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో డిస్కంఫర్ట్ అనేది ఉన్నది. ఇలాంటి లక్షణాలు ఉంటే డెఫినెట్గా మీకు ఫిషర్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఫిషర్లో కొన్ని కేసెస్లో బ్లీడింగ్ అనేది జరుగుతుంది, కొన్ని కేసెస్లో జరగదు, డిపెండింగ్ అపాన్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది. కొంతమంది హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, సో అయినప్పటికీ వాళ్ళకి ఫిషర్ అయినప్పుడు వాళ్ళకు కాంప్లికేషన్స్ కానీ నార్మల్గా ఈ సిమ్టమ్స్ కానీ చాలా మైల్డ్గా ఉంటాయి, కొన్ని డేస్ వచ్చేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఈ ఫిషర్లో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అండ్ బర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకోవాలి మీకు ఫిషర్ ప్రాబ్లం ఉంది. కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా ఏ ప్రాబ్లం అయినా సరే స్పెసిఫికల్లీ మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదు, లేకపోతే మీరు దీనికి ఇగ్నోర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పైల్స్ కానీ ఫిషర్లో కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా పేషెంట్ అయినా ఎప్పుడైనా సరే ఫస్ట్ డాక్టర్కి కన్సల్ట్ అనేది అవుతారు, కొన్ని డేస్ తర్వాత అవుతారు, బట్ డెఫినెట్గా అవుతారు. సో నార్మల్గా మీరు డిలే చేస్తే కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయంటే, బ్లడ్ లాస్ ఎక్కువగా ఉన్నదంటే మీకు బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది, కొంతమందికి వీక్నెస్ అనేది సివియర్గా ఉంటుంది అండ్ బికాస్ పెయిన్ చాలా హెవీగా ఉన్నది కాబట్టి కొంతమంది ఫుడ్ అనేది తీసుకోవడం అవాయిడ్ చేస్తారు అండ్ ఈవెన్ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలాంటి కేసెస్లో వెయిట్ లాస్ అది కూడా సపోజ్ అబ్నార్మల్గా వెయిట్ లాస్ అవుతే మీకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అనేది అవుతుంది. సో నార్మల్గా అపారెంట్లీ మనం నార్మల్గా చూస్తే ఎక్కువగా కాంప్లికేషన్స్ ఉండవు అని అనిపిస్తుంటూ ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ అనేది వాడకపోతే డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా అవుతుంది. అండ్ సెకండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నార్మల్గా ఈ ప్రాబ్లమ్స్లో కాంప్లికేషన్స్ ఎవరికి వస్తాయి, ఎవరైతే ఎక్కువ కాలం వరకు డయట్ ఫాలో చేయకుండా ఉండి మెడిసిన్స్ మాత్రమే వాడుతున్నారు వాళ్ళకి మెడిసిన్స్ అనేది కూడా 100% ఎఫెక్టివ్గా ఉండదు. దీంట్లో కంపల్సరీ మనం డయట్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు
డయట్లో ఎక్కువగా మనం ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అట్లీస్ట్ ప్రాబ్లం మీకు ఎప్పుడైతే సివియర్ ఉంటుందో అప్పుడు మీరు కంప్లీట్గా ఫైబర్ అనేది 3 times ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే మీకు మెడిసిన్స్తో పాటు ఈ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది రివర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దీంట్లో ఒక కాంప్లికేషన్ ఉంటుంది, పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నార్మల్గా మన హోమియోపతిలో 6 months to 2 years కానీ 3 years కానీ మీకు ఎంత సివియర్గా ఉన్నది, మీరు ఎంత తొందరగా వచ్చారో దాన్ని బట్టి మినిమం 6 months to maximum 3 years ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎవరికైతే ఆల్రెడీ ఆపరేషన్స్ అయినాయి, లేకపోతే ఎవరికైతే చాలా కాలం నుంచి ఈ పైల్స్ ఫిషర్ ఫిస్టులా, కొంతమందికి పైల్స్ అండ్ ఫిషర్ మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ పైల్స్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఫిషర్స్ ఉంటాయి. కాకపోతే ఒక 10 to 25% కేసెస్లో మనం చూసిన కేసెస్లో పైల్స్ ఫిషర్ ఫిస్టులా ఈ 3 కూడా ఒకటేసారి ఉంటాయి. ఇవి కేసెస్ చాలా చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. అంటే పైల్స్ ఫిషర్ ఫిస్టులా ఏదైనా 2 ప్రాబ్లమ్స్ మీకు ఒక్కటేసారి అయిందంటే డెఫినెట్గా దాంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది అండ్ అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేజర్గా కాంప్లికేషన్స్ అనేది ఇదే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ 3 కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది రిపిటేషన్ రాకుండా మనం ఏం చేయాలి, డాక్టర్స్ మీకు ఏదైతే డయట్ అండ్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేశారో అది కంటిన్యూస్గా ఫాలో చేయాలి. అలా అని మనం ఎవరికి కూడా లైఫ్ టైం నాన్ వెజ్ స్టాప్ చేయమని చెప్పము. కాకపోతే డెఫినెట్గా మనం కంట్రోల్లో ఉండి అన్ని ఫుడ్స్ తీసుకుంటే అండ్ ప్రాపర్ ఒక డయట్ మేనేజ్మెంట్ చేస్తే ఈ ప్రాబ్లం ట్రీట్మెంట్ తర్వాత రిపిటేషన్ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.